నిజామాబాద్ నగరంలో జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి విస్తృతంగా పర్యటించారు. అభివృద్ధి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. నిజామాబాద్ నగరపాలక సంస్థ పరిధిలో ప్రజలకు మరిన్ని ఆధునిక సదుపాయాలు అందుబాటులోకి తెచ్చేందుకు కోట్లాది రూపాయల నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన నగరంలో వివిధ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తాగునీటి సరఫరా మెరుగుపరిచేందుకు అమృత్ 2.0 పథకం కింద ఖానాపూర్, కాలూరులో నిర్మిస్తున్న ELSR ట్యాంకుల నిర్మాణ పనులను తనిఖీ చేశారు. దుబ్బా ప్రాంతంలో కొనసాగుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పైప్ లైన్ విస్తార పనులు పరిశీలించారు. ఖలీల్వాడి, అహ్మదీ బజార్ సమీకృత వెజ్ నాన్ వెజ్ మార్కెట్ యార్డులను కలెక్టర్ సందర్శించి నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ కు వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం నాగరంలోని రాజీవ్ గృహకల్ప భవన సముదాయాలను పరిశీలించారు. నాగరం శివార్లోని డంపింగ్ యార్డ్ ను సందర్శించారు. నగరపాలక సంస్థ పరిధిలో రోజువారీగా ఇంటింటికి తిరిగి సేకరించే చెత్తను డంపింగ్ యార్డ్ వద్ద నిల్వ చేస్తున్న తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఖానాపూర్ కమ్యూనిటీ హాల్లో కొనసాగుతున్న బస్తీ దవాఖానాను కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. చికిత్సల కోసం వచ్చిన రోగులను పలకరించి వారికి అందుతున్న వైద్య సేవల గురించి వాకబు చేశారు. అనంతరం కలెక్టర్ కాలూరులోని ప్రభుత్వ ప్రైమరీ స్కూల్ ను సందర్శించి మధ్యాహ్న భోజనం తనిఖీ చేశారు. కలెక్టర్ వెంట DMHO రాజశ్రీ, నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ రవిబాబు, ఈహి మురళీమోహన్ రెడ్డి తదితరులున్నారు. ఇవన్నీ ఆలోచన MPs వస్తుంది అనుకోండి. 100 MPస్కి ఏమవుతాం? 100 MPస్కి ఇలాంటి సెట్స్ ఎక్కువ వేసుకోవాలి సార్. ఇలా చేతు లేదంటే మనం చేసుకొని ఇవ్వండి. దానికి ఫేజ్ వైజ్ వెళ్ళిపోవాలి. ELSR ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 19 ELSR. సరే, స్టార్ట్ అయిన వరకు ఇవ్వుతాము. స్టార్ట్ అయిన దాంట్లో దీనికి మొత్తము మ్యాన్ పవర్ ఎంత కావాలి? అవును, ఇప్పుడున్న ప్రజెంట్ స్టేటస్కి మెటీరియల్ ఇబ్బంది లేదు. మనుషులు ఎంత కావాలి ఫుల్ ఫ్లెడ్జ్గా వర్క్ చేయాలని? ఎంత ఉన్నారు? మీరు 10 మెంబర్స్ కావాలంటే 12 పెట్టండి. జ్వరం అనేది ఇద్దరు బంద్ అయితే 10 ఉంటారు, లేకుంటే 12. అసలు పెట్టింది 10 అంటారు, జ్వరం వచ్చింది 6 అయితే 4 పని చేస్తే ఏదైనా దానికి బెడ్ కెపాసిటీ అనేది ఉంటుంది. అట్లా ఇదేంత చెప్పండి. ఇద్దరు మీరు మెడికల్ మొన్న రీసెంట్ 1 వీక్ 10 days అంతా 3 to 4 times నుంచి యావరేజ్ వస్తుంది సార్. ఒకవేళ 140 కంటే ఎక్కువ కన్సిస్టెంట్ వస్తే తక్కువ స్టార్ట్ చేస్తాం. ఇక్కడ 3 బోధన 2 ఒకటి స్టార్ట్ అయిందా బోధన?
ఇప్పుడు మీరు వర్క్ చేయాలి ప్రొటెక్షన్కి, ఎందుకంటే మీరు రోజు తీసుకొని లోపల అది నేనేం మాట్లాడాలి ఉందా లేదా, రైతులు వచ్చి తిరిగిపోవడం లేదు, అయిపోకముందే ఇండెంట్ పెడుతుంది, పై నుండి సప్లై ఉందా, కావాల్సిన ఎప్పుడు అడుగు సప్లై ఇస్తుందా. ఏఐసిసి రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పాదయాత్రను విజయవంతం చేయాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానల మోహన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయరెడ్డిలు పిలుపునిచ్చారు. ఆర్మూరు పట్టణంలో ఆగస్టు 2-3 తేదీల్లో ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పాదయాత్రను విజయవంతం చేయాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కార్పొరేషన్ చైర్మన్ మానల మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం ఆర్మూరు పట్టణంలోని పీవీఆర్ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో నేటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా 8 నియోజకవర్గాల్లో పాదయాత్ర కార్యక్రమం చేపట్టడం జరిగిందని, అందులో భాగంగానే ఆగస్టు 2-3 తేదీల్లో ఆర్మూరులో నిర్వహిస్తున్నామని తెలిపారు. శనివారం రోజు ఆలూరులో మొదలై గగ్గుపల్లి మీదుగా ఆర్మూరుకు పాదయాత్ర నిర్వహించడం జరుగుతుందని, ఈ పాదయాత్రలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొంటారని తెలిపారు. మోడీ ప్రభుత్వం చేసిన రాజ్యాంగ విధ్వంసాలు ప్రజలకు ఈ కార్యక్రమాల ద్వారా వివరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయరెడ్డి, ఏఎంసీ చైర్మన్ సాయిబాబా గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. బండి సంజయ్, కిషన్ రెడ్డిలు మాట్లాడుతూ బీసీ 42%లో 10% మైనార్టీలకే రిజర్వేషన్ ఉంది కాబట్టి వాళ్ళకే వస్తుందని చెప్పడం ఏదైతుందో, వాళ్ళు ఎంత తెలివి తక్కువ వాళ్ళు, తెలివి లేని వాళ్ళు అని మీరు ఒకసారి పత్రికా సోదరుల ద్వారా ఈ ప్రజలు గమనించాలని ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళకు సంబంధించినటువంటి వివిధ రాష్ట్రాలలో ఈరోజు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10% ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం, అందులో మరి మైనార్టీలకు వాటా ఉందా లేదని చెప్పంటే మాత్రం దాని గురించి మాట్లాడు. ఎప్పటికప్పుడు కూలగొట్టుడు, ఎగ్గొట్టుడు ఇటువంటి మాటలు తప్ప వాస్తవాలను మాట్లాడడానికి బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ నోరు రాకపోవడం బాధాకరం. ఇవాళ దేశంలోనే 42% రిజర్వేషన్ అనే కార్యక్రమాన్ని తీసుకుంటుంటే దేశవ్యాప్తంగా ఒక అలజడి జరుగుతుంటే, కానీ దాన్ని భరించలేము, బతకలేము అని బీజేపీ టీఆర్ఎస్ వాళ్ళు ఇలా బేంబలెత్తిపోయి మాపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. ఇది ప్రజలు గమనించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక సంతలేవనుడు గోపితలేస్తాడు అన్నట్టు గత 18 నెలలుగా ఫామ్ హౌస్లనే పడుకున్నటువంటి కేసీఆర్ ఇప్పుడు ఢిల్లీకి పుట్టిన తర్వాత బీసీ బిల్లు ఇప్పుడు ఏదో 8వ తారీఖు నాడట కరీంనగర్లో బీసీ మహాజన సభ పెడతామటని ఒక థర్డ్ క్లాస్ ఆలోచనతో ముందుకు వస్తున్న పరిస్థితుల్ని ప్రజలు గమనించమని కోరుకుంటూ, దయచేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన ప్రజలను, రైతులను, రైతు కూలీలను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, రేపు రాబోయే 2వ తేదీ నాడు సాయంత్రం 4 గంటల నుండి ప్రారంభమయ్యే మీనాక్షి నటరాజన్, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి పాదయాత్రను విజయవంతం చేయండి. తద్వారా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో సామాజిక న్యాయంతో పాటు అభివృద్ధి, సంక్షేమాలను సమానంగా అందించే ఒక కార్యక్రమాన్ని మీరు బలపరిచిన వాళ్ళైతారని సందర్భంగా తెలియజేస్తారు. ఈ యొక్క పాదయాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం జై బాపు, జై భీమ్, జై సంవిధాన్. గతంలోనే ప్రతి గ్రామంలో, మున్సిపాలిటీ వార్డులలో మేము నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో 6 నియోజకవర్గాల్లో ఈ యొక్క కార్యక్రమాన్ని మొదటి దఫాగా ఈ రోజు నుంచి ప్రారంభించడం జరిగింది. ఎల్లుండి జరిగే ఆర్మూర్ నియోజకవర్గ కార్యక్రమం అనేది 3వ కార్యక్రమం కనుక ఈ యొక్క కార్యక్రమంలో చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాల నుంచి, ముఖ్యంగా ఆర్మూర్కు సంబంధించిన ప్రతి ఒక్క కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. సిరికొండ మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాల కళాశాలలో గురువారం నాడు గంజాయి, మత్తు పదార్థాల నియంత్రణపై
అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిరికొండ ఎస్ఐ రామకృష్ణ పాల్గొని మాట్లాడుతూ నేటి యువత గంజాయి వంటి మత్తు పదార్థాలకు బానిసలవుతూ తమ జీవిత లక్ష్యాలను కోల్పోతున్నారన్నారు. మత్తు పదార్థాల వలసలో పడకుండా తల్లిదండ్రుల ఆశ నెరవేర్చేలా విద్యార్థులు ముందుకెళ్లాలన్నారు. ఎవరైనా మత్తు పదార్థాల విక్రయంలో పాల్గొంటే వెంటనే డయల్ 100 కు సమాచారం ఇవ్వాలన్నారు. సమాచారం ఇచ్చే వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. అలాగే సైబర్ క్రైమ్, ఆన్లైన్ బెట్టింగ్ల ప్రమాదాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ గడ్డం రాజేష్ రెడ్డి, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు తదితరులు ఉన్నారు. అది డిటెక్ట్ అయిన తర్వాత చాలా ఆశ్చర్యం వేసింది, అసలు ఇట్లా కూడా జరుగుతుందని చెప్పేసి. ఎట్లా జరిగిందంటే అది నార్మల్గా ఎవరికైనా ఇప్పుడు నాకు ఆఫీస్లో ఒక ఛార్జర్ ఉంటుంది, మొబైల్ ఛార్జర్, ఇంట్లో ఒక మొబైల్ ఛార్జర్ ఉంటుంది. ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లో పెట్టుకుంటాను, ఆఫీస్లో ఉన్నప్పుడు ఆఫీస్లో పెట్టుకుంటాను. అలాగే అతనికి కూడా సేమ్ 2 మొబైల్ ఛార్జర్స్ ఉన్నాయి. ఇక్కడ ఆఫీస్లో ఉంటారు, ఇంట్లో ఉంటారు. అతను ఆఫీస్లో పనిచేసే వ్యక్తి ఎవరో ఒకరు మొబైల్ ఛార్జర్ మార్చేశాడు అంతే. ఛార్జింగ్ కేబుల్ ఉంటుంది కదా, అడాప్టర్ అదే ఉంది, జస్ట్ కేబుల్ మాత్రం కేబుల్ చేంజ్ చేసి ఒక మాలిషియస్ కేబుల్ని పెట్టి ఫోన్ నుంచి డాటా తీసుకున్నాడు. ఫోన్ యాక్సెస్ తీసుకుని ఎవరికి తెలియదు. వీడియో కాల్ ఎప్పుడు కానీ మీకు తెలియని నంబర్స్ నుంచి వస్తే వీడియో కాల్ అస్సలు లిఫ్ట్ చేయదు. తెలుసా, ఇంకొక రకమైన క్రైమ్ కూడా ఉంటుంది. అన్నోన్ నంబర్ నుంచి వీడియో కాల్ వస్తుంది. మామూలుగా మనం ఫోన్ చూస్తాం, వీడియో కాల్ రాగానే ఇట్లా లిఫ్ట్ చేస్తాం ఎవరు అని చెప్పేసి. జస్ట్ మన ఫేస్, మన బాడీ రికార్డ్ అయిపోతుంది. దీన్ని మార్పింగ్ చేసి న్యూడ్ ఫొటోస్కి మన హెడ్ ఇచ్చి అలా. సిరికొండ మండలం గడకొల గ్రామంలో సిపిఐఎంఎల్ మాస్లైన్ పార్టీ ఆధ్వర్యంలో కామ్రేడ్ లింగన్న వర్ధంతి నిర్వహించారు. సాయుధ దళపతి కామ్రేడ్ పూణెం లింగన్న 6వ వర్ధంతి సందర్భంగా ఆయన విప్లవ స్ఫూర్తిని కొనసాగించాలని మాస్లైన్ రాష్ట్ర నాయకుడు రామకృష్ణ పిలుపునిచ్చారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కామ్రేడ్ లింగన్నను స్మరించుకోవడం అంటే బలమైన విప్లవోద్యమాలు నిర్మించడమని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు కిషోర్, ఆర్మీ డివిజన్ నాయకులు దామోదర్, మండల నాయకులు లింబాద్రి, నారాగౌడ్ తదితరులు ఉన్నారు. సాయుధ దళ నాయకుడు, అజ్ఞాత నాయకుడు, గిరిజన నాయకుడు కామ్రేడ్ లింగన్న మరణించి 6 సంవత్సరాలైనప్పటికీ కూడా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానంగా అడవి జీవులు, ఆదిమ జీవులకు జ్ఞానం నేర్పినటువంటి ఎంఎల్ పార్టీ నాయకుడిగా ఆ ప్రాంతంలో గుండాల, ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున పెట్టుబడిదారి కార్పొరేట్ సంస్థలకు అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపద మీద కన్నుబడుతున్నటువంటి వేళ సిపిఎంఎల్ పార్టీ నాయకుడిగా ఉన్నటువంటి, అజ్ఞాత నాయకుడిగా ఉన్నటువంటి లింగనను అంతం నొందిస్తే తప్ప, అక్కడ ఉన్న లింగనను తప్పిస్తే తప్ప ఆ ప్రాంతం పైన, అక్కడ ఖనిజ సంపద పైన వాళ్ళకు హక్కు రాదని, లేదా అక్కడి నుంచి అందరూ బెదిరిపోయి వెళ్ళిపోతారని ఒక భ్రమతో అక్కడ ఉన్నటువంటి, ఆ రోజు ఉన్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నటువంటి వాళ్ళు బూటకం ఎన్కౌంటర్ చేసినట్టు పట్టుకొని కలిసి చంపారు. కానీ గత 40 సంవత్సరాలుగా పనిచేసినటువంటి లింగన్నతో ఉన్నటువంటి ప్రజా ఉద్యమం నేటికి ఆ కామ్రేడ్ ను గుర్తుపెట్టుకొని, ఆ కామ్రేడ్ చేసినటువంటి లింగన్న చేసినటువంటి పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని మొత్తం అక్కడ పోలీసు బూటకం ఎన్కౌంటర్ ని మొత్తం తలదాన్ని, ఆ బాడీని తెచ్చుకున్నారు, తన తుపాకీని తెచ్చుకున్నారు. అక్కడ ఉన్నటువంటి పోలీసు యంత్రాంగాన్ని కూడా తరిమి కొట్టినటువంటి ప్రజా ఉద్యమం అక్కడ ఉంది. అందుకని ప్రజా ఉద్యమం అంటే, ప్రజానాయకుడు అంటే ఎట్లా ఉండాలనో కామ్రేడ్ లింగన్న మరణం తర్వాత, లింగన్న అమరత్వం తర్వాత మొత్తం ఈ దేశానికి, ఈ ప్రపంచానికి తేలిపోయింది. విప్లవోద్యమంతో సాయుధ పోరాటం ఎట్లా మమేకం కావాలనో కూడా తేలిపోయినటువంటి స్థితి. అందుకని ఆ కామ్రేడ్ చేసినటువంటి పోరాటాన్ని సదా సిపిఎంఎల్ మాస్లైన్ ఎప్పుడు గుర్తుపెట్టుకొని మొత్తం ఈ దేశంలో తన స్ఫూర్తిని, ఆ పోరాట వారసత్వాన్ని కొనసాగిస్తామని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం, తెలియజేస్తున్నాం. తనకు నివాళులు అర్పించడం అంటే తను చేసినటువంటి కృషిని, పోరాటాన్ని మనం భుజానెత్తుకొని పోవటమని తెలియజేస్తూ కామ్రేడ్ లింగన్నకు జోహార్ అర్పిస్తూ ఉన్నాం. గురువారం సాయంత్రం సిరికొండ మండల కేంద్రంలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. జాతీయ పక్షి అయిన నెమలి ఊర కుక్కల దాడికి గురై మృతి చెందింది. ఈ ఘటన గ్రామస్తులను కలిచివేసింది. సిరికొండ గ్రామానికి చెందిన చెరుకుపల్లి శ్రీను తెలిపిన వివరాల ప్రకారం నెమలి ఒక ఇంటి దగ్గర మేత కోసం కూర్చున్న సమయంలో దగ్గరలో ఉన్న ఊరు కుక్కలు దాని వెంబడి వచ్చి మెడపై పట్టు వేశాయి. నెమలి కొద్దిసేపు ప్రాణాలతో పోరాడిన తీవ్ర గాయాల కారణంగా అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు సంఘటనా స్థలం చేరుకుని మృతి చెందిన నెమలిని పరిశీలించి మరిన్ని వివరాల కోసం నెమలిని తీసుకెళ్లారు. ఈ ఘటనపై అటవీశాఖ పూర్తి నివేదిక సిద్ధం చేయనుంది. గ్రామస్తులైతే ఇప్పటికే గ్రామంలో ఊరు కుక్కల సంఖ్య ప్రమాదకరంగా ఉందని వాపోయారు.
చిన్నపిల్లలు బయట ఆడే పరిస్థితి లేదన్నారు. ఇప్పుడు నెమలిని కూడా వదలలేదు అంటూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కుక్కలు ఎంబడబడగానే లేచి వచ్చింది. లేచి రాగానే అన్ని కుక్కల మీద పడి దాన్ని కరిచి 5 నిమిషాలు బతికి చనిపోయింది. రాజస్థాన్ హోటల్లో ఇల్లు వెనుకకి కుక్కలే పట్టినాయి. నిజామాబాద్ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మేకల గోవింద్ దర్పల్లి మండలంలో ఉన్న ప్రైవేట్ డీలర్స్ మరియు సొసైటీ గోదాంలో ఉన్న ఎరువుల నిల్వలను పరిశీలించారు. మండలంలో రైతులకు సరిపడా ఎరువులు అందుబాటులో ఉన్నాయని, జిల్లాకు ప్రతిరోజు యూరియా వస్తుందని, మన మండలంలో ఈ రోజు 282 టన్నుల యూరియా ఉందని, యూరియాకి ఎటువంటి కొరత లేదని, రైతుల అవసరం మేరకే కొనుగోలు చేయాలని సూచించారు. పంటకి నానో యూరియా వాడటం వలన భూమి ఆరోగ్యంగా ఉంటుందని, దిగుబడులు పెరుగుతాయని తెలిపారు. రైతుల అవసరానికి మించి కొనుగోలు చేసి కృత్రిమ కొరత సృష్టించవద్దన్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ శాఖ అధికారి వెంకటేష్, ఏఈఓ లావణ్య తదితరులున్నారు. భీమ్గల్ మండల ప్రత్యేక అధికారి డిపిఓ శ్రీనివాసరావు మండల పరిషత్ కార్యాలయంలో మండల స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు, వ్యవసాయ శాఖ, హార్టికల్చర్ శాఖ పనులు, సీజనల్ వ్యాధులు, వనమోసం తదితర అంశాలపై ఆయన అధికారులతో సమీక్షించి ఎప్పటికప్పుడు పనులు వేగవంతంగా చేసి పూర్తి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్, ఎంపీఓ జావేద్, మెడికల్ ఆఫీసర్ అజయ్, ఏఈపీఆర్ విక్రమ్, ఏఈఆర్డబ్ల్యూఎస్ అమూల్య, ఏపీఓ నరసయ్య, హార్టికల్చర్ అధికారి, ఏఈఓ మరియు ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. భీమ్గల్ మండలం లింగాపూర్ గ్రామంలో జిల్లా అదనపు కలెక్టర్ అంకిత్ కుమార్ పర్యటించారు. లింగాపూర్ గ్రామంలో వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా జిల్లా అదనపు కలెక్టర్ అంకిత్ కుమార్ పాల్గొని లబ్ధిదారుని 5 ఎకరాల భూమిలో ఈత ప్లాంటేషన్ నాటారు. అదేవిధంగా MGNREGS లో గతంలో నాటిన ఆయిల్ ఫామ్ మరియు తైవాన్ జామ తోటలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డిపిఓ శ్రీనివాసరావు, ఎంపీడీఓ సంతోష్ కుమార్, ఎక్సైజ్ ఎస్ఐ గోవర్ధన్, ఎంపీఓ జావేద్ అలీ, ఉపాధి హామీ పథకం సిబ్బంది పిఎస్ రాగేష్ పాల్గొన్నారు. అన్నారు తాటికల్ కూడా తక్కువ, వరంగల్ సైడ్ ఎక్కువ. మళ్ళీ ప్రొటెక్షన్ చేసుకోండి. భీమ్గల్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా అదనపు కలెక్టర్ అంకిత్ కుమార్ సందర్శించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ అంకిత్ కుమార్ సిబ్బంది హాజరు, రోగుల వివరాలు, ఇన్పేషెంట్ వివరాలు, పిఎస్సిలో మందులు అందుబాటులో ఉన్నాయని వివరాలు సేకరించారు. స్టాక్ రిజిస్టర్ మరియు పిఎస్సి పరిసరాలు పరిశీలించారు. పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలని, ఏమైనా ఇబ్బందులుంటే తమ దృష్టి తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో డిపిఓ శ్రీనివాసరావు, ఎంపీడీఓ సంతోష్ కుమార్, మెడికల్ ఆఫీసర్ అజయ్, హెల్త్ సిబ్బంది తదితరులున్నారు. डिप्टेशन लिखिए, ये तारीख को लेटर आया, यहाँ से उधर चले डिप्टेशन ऑर्डर नियमन चले वापस सर डीपीओ स्पेशल ऑफिसर मानस फाइल बोलना टीम कर पहले पर నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో యుఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ప్రభుత్వ విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జిల్లా అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు. యుఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు సిద్దల నాగరాజు మాట్లాడుతూ గత 4 సంవత్సరాల నుండి పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ వలన పేద మధ్యతరగతి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయకుండా కాలయాపన చేస్తూ విద్యార్థుల జీవితాలతో చెలగటమాడుతుందన్నారు. ప్రభుత్వ విద్యా సంస్థలలో కనీస మౌలిక సదుపాయాలైన త్రాగునీరు, ఎలక్ట్రిసిటీ, టాయిలెట్స్ లేక విద్యార్థులు తరచు అనారోగ్యాల పాలవుతున్నారని వారు వాపోయారు. నిజామాబాద్ జిల్లాలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా స్టూడెంట్ మేనేజ్మెంట్ హాస్టల్ లేకపోవడం మరియు ఉన్న హాస్టల్లో కూడా అద్దె భవనాలు కొనసాగుతున్నాయని, వీటి స్థానంలో పక్కా భవనాలు నిర్మించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి విద్యారంగ సమస్యల పరిష్కారం కృషి చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలను ఉధృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి మహేష్,
నగర ఉపాధ్యక్షులు వేణు, విశాల్, నాయకులు కాశిఫ్, సాయిన్, చరణ్, నవీన్ తదితరులు ఉన్నారు. ఈరోజు యుఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర పిలుపులో భాగంగా ఈరోజు చలో కలెక్టరేట్ ముట్టడి పిలుపులో భాగంగా ఈరోజు నిజామాబాద్ జిల్లాలో అడిషనల్ కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని అనేకమైన ఉద్యమాలు చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వము ఈరోజు విద్యారంగం పట్ల మొండి చేయి చూపిస్తూ ఉంది. ఈరోజు పెండింగ్లో ఉన్న రియంబర్మెంట్స్, స్కాలర్షిప్స్ను విడుదల చేయకపోవడము, అదేవిధంగా విద్యార్థులను ఇబ్బంది పెడతా ఉంది. అటు స్కాలర్షిప్ బేస్ మీద నడుస్తున్న కాలేజీ యాజమాన్యాన్ని ఇబ్బంది పెడతా ఉంది. అదేవిధంగా ఈరోజు విద్యార్థులు పై చదువుకోవడానికి ఈ సర్టిఫికెట్ల ద్వారా వాళ్ళకి ఇబ్బంది కలుగుతూ ఉంది రియంబర్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయకపోవడంతో. అదేవిధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో నడుపుతా ఉన్న గురుకుల పాఠశాలల కళాశాలకు పూర్తిగా భవనాలు లేకపోవడంతో ఈరోజు కిరాయికి ఇచ్చిన ఆ ఓనర్లు ఈరోజు గురుకుల కళాశాలకు పాఠశాలకు తాళాలు వేసుకున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొన్నది. మరి ఇవన్నీ సమస్యలు రేవంత్ రెడ్డి గారికి గుర్తుకు రావట్లేన్న విషయాన్ని యుఎస్ఎఫ్ఐగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు రియంబర్మెంట్స్ స్కాలర్షిప్స్ రాకపోవడంతో విద్యార్థులు చదువు దూరం అవుతూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు గవర్నమెంట్ కళాశాల స్కూళ్ళల్లో కూడా ఈరోజు కనీస మౌలిక సదుపాయాలు కల్పించకపోవడంతో ఈరోజు విద్యార్థులు బాత్రూమ్ ఎక్కడ పోవాలో అర్థం కాక ఈరోజు పట్టణాలలో పాఠశాల కళాశాలకైతే పూర్తిగా విద్యార్థులకు ఇబ్బంది ఉంది. విద్యార్థులకి అక్కడ చదువు చెప్తున్న ఫ్యాకల్టీ కూడా ఈరోజు సరైన సౌకర్యాలు లేకపోవడంతో ఇబ్బందులుగా వాళ్ళకు కలుగుతూ ఉంది. కాబట్టి అన్ని సమస్యలు పరిష్కరించాలని, అదేవిధంగా ఈ సమస్య పరిష్కరించకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున యుఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఉద్యమాలు చవిచూడగా చెప్పదనే విషయాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము యుఎస్ఎఫ్ఐ నిజామాబాద్ జిల్లా కమిటీ తరఫున గుర్తు చేస్తా ఉన్నాం. ఆర్మూరు పట్టణంలోని నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రం వద్ద ఆగస్టు 3వ తేదీన ఆనంద ఆదివారం నిర్వహిస్తున్నామని పిఎస్ఎస్ఎం జిల్లా అధ్యక్షులు సాయి కృష్ణారెడ్డి తెలిపారు. ఈ ధ్యాన జ్ఞాన కార్యక్రమానికి జ్ఞానదాతలుగా ఎర్రప్రగడ రామకృష్ణ, సుప్రసిద్ధ సాహితీవేత్త, పత్రిక రచయిత, వక్త రచన, రాజవంశ బిరుదాంకితులు మరియు మహేశ్వర మహాపిరమిడ్ ట్రస్ట్ బోర్డు సెక్రటరీ బ్రహ్మరత్న మారం శివప్రసాద్లు హాజరవుతున్నారని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన ధ్యానులను కోరారు. సాక్షాత్తు నవనాథ సిద్ధులు కొలువై ఉన్న సుప్రసిద్ధ దేవస్థానం సిద్ధులగుట్ట ఆర్మూరు వద్ద నిర్మించిన తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద 2వ పిరమిడ్ శ్రీ నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో ఆనంద ఆదివారం ధ్యాన జ్ఞాన కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ ధ్యాన జ్ఞాన కార్యక్రమానికి జ్ఞానదాతలుగా శ్రీ ఎర్రప్రగడ రామకృష్ణ గారు, సుప్రసిద్ధ రచయిత, వక్త, రచన, రాజహంస బిరుదాంకితులు మరి రాజమండ్రి నుంచి వారు ఇచ్చేస్తా ఉన్నారు. వారి యొక్క క్లాసు అద్భుతంగా ఉంటుంది. అదేవిధంగా మరొక గ్రేడ్ సీనియర్ పిరమిడ్ మాస్టర్ మహేశ్వర మహాపిరమిడ్ కడతాల్ ట్రస్ట్ సెక్రటరీ శ్రీ మారం శివప్రసాద్ గారు బ్రాహ్మణరత్న, వారు కూడా విచ్చేస్తా ఉన్నారు. మరి కావున సమస్త ధ్యాన బంధువులందరూ మరి ఉదయం 9 గంటల వరకే సిద్ధేశ్వర పిరమిడ్కు చేరుకొని మరి 3 గంటల అఖండ ధ్యానం, ఆ తరువాత వారి యొక్క అద్భుతమైన ధ్యాన జ్ఞాన సందేశం ఉంటుంది. కాబట్టి సమస్త ధ్యాన బంధువులందరూ ఈ కార్యక్రమంలో పాలు పంచుకొని విజయవంతం చేయాల్సిందిగా మరి ఉదయం టిఫిన్, మధ్యాహ్నం ధ్యానామృతం అందజేయబడుతుంది. ఎన్ని పనులున్నప్పటికీ ఈ కార్యక్రమం అత్యంత ఘనంగా అద్భుతంగా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి సమస్త ధ్యాన బంధువులందరూ 3వ తేదీ ఆదివారం రోజున సిద్ధేశ్వర పిరమిడ్కు విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా అందరినీ ఆహ్వానిస్తున్నాం. ఆర్మూరు పట్టణంలో టీయూసీఏ ఆధ్వర్యంలో చలో ఆర్డీఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్మికులతో ఆర్డీఓ కార్యాలయాలకు ర్యాలీ నిర్వహించి కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. కార్మికులకు పెంచిన 12 గంటల జీవనం రద్దు చేయాలని, 4 లేబర్ కోడ్లను విరమించుకుని రాష్ట్ర అసెంబ్లీ లేబర్ కోడ్ వ్యతిరేకిస్తూ తీర్మానించాలని తదితర డిమాండ్లతో ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా టీయూసీఏ ఆధ్వర్యంలో నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లాల కమిటీ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ, బీడీ తదితర రంగాల కార్మికులతో ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. అనంతరం ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు. 10 గంటలు పెంచే జీవో నంబర్ వెంటనే, 10 గంటల పెంపుని జీవో నంబర్ వెంటనే, కార్మికుల ఐక్యత, 10 గంటలు పెంచే జీవోలను వెంటనే, కార్మికులందరికీ కనీస వేతనం 26,000, పెన్షన్ సౌకర్యం 9,000 వెంటనే, కార్మికులందరికీ 9,000 పెన్షన్ వెంటనే, కనీస పెన్షన్ 9,000 వెంటనే, రద్దు చేసే పరిస్థితిని తీసుకొచ్చింది. కార్మికుల ఐక్యత, గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్యత, బీజేపీ ప్రభుత్వం
రెండవ దిక్కు రాష్ట్రాలను పరిపాలిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. ఈయన గత 2-3 సంవత్సరాల కిందటనే గుజరాత్లో 10 గంటలు 12 గంటల పని విధానం కొనసాగించే రకంగా ఒక జీవో తీసుకొచ్చేసి వాళ్ళు 10 గంటలు 12 గంటలు పని చేపించే విధానం కొనసాగిస్తూ ఉన్నాడు. దానికి అనుకూలంగా కర్ణాటకలో అదే పద్ధతి, మన తెలంగాణలో మొన్న 15 రోజుల కిందట తీసుకొచ్చేసి 282 జీవోను తీసుకొచ్చిండు. ఆ జీవోను వెంటనే రద్దు చేయాలనేది కూడా మా డిమాండ్. అనేక రకాల పోరాటాలు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి ప్రభుత్వానికి తెలియజేస్తుంది. రాబోయే రోజుల్లో ఇదే విధంగా కొనసాగిస్తే ఖచ్చితంగా గ్రామ పంచాయతీల్లో, గ్రామాలలో పూర్తిగా పనిని స్తంభింపజేసి నీ ముక్కు మూసుకునే విధంగా ప్రయత్నం చేస్తాం, ఆ సమస్య తీసుకొస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి మేము విన్నవిస్తూ ఉన్నాం. పాలక వర్గాలు లేవని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి 13th 14th ఫైనాన్స్ డబ్బులు కూడా నేటికి ఇవ్వకపోవడం వలన గ్రామాలలో కార్మికులకు చాలించాలని వేతనాలతో ఈరోజు పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళకి సరైన యూనిఫామ్లు లేవు, డ్రెస్సులు లేవు, బూట్లు లేవు, సేఫ్టీ లేదు. అయినా వాళ్ళు గ్రామ పంచాయతీ గ్రామాలు శుద్ధిగా ఉండాలని, ప్రజలు అనారోగ్యాలకు పాల్గొకుండా ఉండడానికి కొరకు వాళ్ళ ఆరోగ్యాన్ని బలంగా మధ్యలో పెట్టి ఈరోజు గ్రామ పంచాయతీని వాళ్ళు శుద్ధి చేస్తూ ఉన్నారు. అలాంటి గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనం అమలు చేయకుండా, కనీస పెన్షన్ అమలు చేయకుండా, కనీసం ఇన్సూరెన్స్ కల్పించకుండా ఈరోజు పని చేయించుకుంటా ఉన్నారు. ప్రధానంగా PSI సౌకర్యం కావాలని చెప్పేసి గత 40 సంవత్సరాలుగా మేము పోరాటం చేస్తున్నా. ఈ సమయంలో కూడా ఈ ప్రభుత్వాలు ఆలోచించకుండా కేవలం వాళ్ళను బానిసలుగా చూస్తున్నటువంటి ఏ ప్రభుత్వానికైనా ఖచ్చితంగా బుద్ధి చెప్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా TUCAగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. జకరంపల్లి మండలం తొల్లికొండ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు ప్రముఖ పారిశ్రామికవేత్త ఏనుగు దయానంద్ రెడ్డి పాఠశాలకు కంప్యూటర్లు మరియు ప్రింటర్ వితరణ చేశారు. ప్రముఖ పారిశ్రామికవేత్త చిట్టాపూర్ ఏనుగు దయానంద్ రెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు 3 కంప్యూటర్లు మరియు ప్రింటర్లను జేడి రాజ్ కుమార్ సీనియర్ ఫిజికల్ డైరెక్టర్, న్యాయనంది గణేష్, చిట్టాపూర్ మాజీ సర్పంచ్ ద్వారా పాఠశాలకు అందజేశారని పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ మరకటి గంగామోహన్ తెలిపారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు జకరంపల్లి మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ కంప్యూటర్ ల్యాబ్ ను ప్రారంభించి మాట్లాడారు. ఏనుగు దయానంద్ రెడ్డి తొల్లికొండ పాఠశాలలో సాంకేతిక విద్య ప్రదానం చేయడం ఉద్దేశంతో 3 కంప్యూటర్లు మరియు 1 ప్రింటర్ సుమారు 1,40,000 రూపాయల విలువ గల పరికరాలను పాఠశాలకు అందజేయడం జరిగిందని తెలిపారు. పాఠశాల తరపున ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు సునీత, మాలతి కృష్ణ, పల్లె గంగాధర్, కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ గౌతమి, OS శేఖర్లు తదితరులున్నారు. గౌరవనీయులైనటువంటి ప్రముఖ పారిశ్రామికవేత్త, విద్యాదాత శ్రీ ఏనుగు దయానంద్ రెడ్డి గారి సహాయ సహకారంతో ఈరోజు పూర్తి స్థాయి లోపల కంప్యూటర్ ల్యాబ్ను తొల్లికొండ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మాకు అడగగానే తొల్లికొండ ఉన్నత పాఠశాల విద్యార్థుల ప్రగతిని, విద్యార్థుల సంఖ్యను చూసి విద్యార్థుల కొరకు సాంకేతిక విద్య ప్రదానం చేయడం ఉద్దేశంతో 3 కంప్యూటర్లు, సుమారుగా ఒక్కొక్కటి 40,000 రూపాయలు విలువ చేసేటటువంటి 3 కంప్యూటర్లు మరియు విద్యార్థులకు ఉపయోగపడేటటువంటి ప్రింటర్లు కూడా సుమారుగా 20,000 ఖరీదు చేసేటటువంటి ప్రింటర్లు, వీటన్నిటిని కూడా విద్యార్థులకు ఈరోజు ఇవ్వడం జరిగింది. దీని ద్వారా విద్యార్థులు రెగ్యులర్ విద్యతో పాటు సాంకేతిక విద్యను కూడా నేర్చుకోవడానికి అవకాశం ఉంది. గత సంవత్సరం లోపల ఇదే విద్యార్థులకు దయానంద్ రెడ్డి గారి ద్వారా సుమారుగా 70,000 రూపాయల క్రీడా సామాగ్రి కూడా రావడం జరిగింది. తద్వారా విద్యార్థులు సుశక్తులై జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయి లోపల వివిధ స్థాయిలలో ఆటలలో పాల్గొని వారి యొక్క స్థాయిలను నిర్ధారణ చేసుకోవడం జరిగింది. సో ఈ విధంగా విద్యాశాఖకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి గౌరవనీయులైనటువంటి ఏనుగు దయానంద్ రెడ్డి గారికి మా పాఠశాల తరఫున, అదేవిధంగా జకరంపల్లి మండలంలోని అనేక పాఠశాలకు క్రీడలకు సంబంధించినటువంటి వస్తువులు, తర్వాత కంప్యూటర్ ల్యాబ్లు, సైన్స్ ల్యాబ్లు కూడా ఇవ్వడం జరిగింది. మండల విద్యాశాఖ పక్షాన్ని కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇటు కార్యక్రమానికి గౌరవనీయులు PD రాజ్ కుమార్ గారు,
మరియు చిట్టపూర్ గణేష్ గారు కూడా చాలా సహకరిస్తున్నారు విద్యార్థులకు ఈ పరికరాలు అందే విధంగా. సో ప్రత్యేకంగా వారికి కూడా మా పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తు లోపల కూడా మీ సహాయ సహకారాలతోటి మా విద్యార్థులు ఇంకా ప్రగతి పథంలో నడవాలని ఆశిస్తున్నాం. ధన్యవాదాలు మీ అందరికీ కూడా. నిజామాబాద్ కలెక్టర్ కార్యాలయం ముందు టీయూసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అవుట్సోర్సింగ్ కార్మికులకు కనీస వేతనం 26,000, కనీస పెన్షన్ 9,000 వర్ధిల్లాలి టీయూసీఐ. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను వెంటనే కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లు వర్ధిల్లాలి టీయూసీఐ. ఈరోజు నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ ముందు ఈ ధర్నా కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరిగింది. ముఖ్యంగా కార్మిక వర్గం ఎదుర్కొంటున్నటువంటి జీతాల సమస్య చాలా ప్రధానమైనటువంటి సమస్యగా ఉంది. దాన్ని వెంటనే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరికీ ఆ తీర్పులో భాగంగానే 26,000 రూపాయల జీతం ఇవ్వాలనేటటువంటిది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతనాల షెడ్యూల్లో 73 రంగాలుంటే 5 రంగాలకు మాత్రమే డ్రాఫ్ట్ నోటిఫికేషన్లు తీసుకొచ్చింది. మిగతా 68 రంగాలకు సంబంధించినటువంటి కనీస వేతనాల డ్రాఫ్ట్ కూడా తీసుకురాలేదు. ఇది చాలా అన్యాయమైనటువంటిది. అదేవిధంగా కార్మికులందరికీ జీవన వృత్తి ఇస్తానని చెప్పింది. కాబట్టి ఆ జీవన వృత్తి బీడీ రంగంలో ఉండే వాళ్ళకి ఇస్తానని చెప్పింది, మిగతా రంగాల్లో ఉండేటటువంటి వాళ్ళకి ఇస్తానని చెప్పింది. వృద్ధాప్య, వితంతు, ఇతర రంగాలకు సంబంధించినటువంటి వాళ్ళందరికీ కూడా 2016 జీవన వృత్తిగా ఇస్తానని చెప్పింది. వీటిని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని, కేంద్ర ప్రభుత్వం 4 కోట్లను రద్దు చేయాలని, 26,000 రూపాయల జీతం నిర్ణయించాలని తదితర డిమాండ్లతో ఈరోజు ఈ ధర్నా కార్యక్రమాన్ని టీయూసీఐ జిల్లా కమిటీ నాయకత్వంలో కొనసాగుతుంది. బేసిక్ పేని అమలు చేస్తామని చెప్పేసి హామీలు ఇచ్చింది. కానీ ఇప్పటికీ 2 సంవత్సరాలు కావస్తున్నా ఇంకా అమలు కాలేదు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి మున్సిపల్ కార్మికులు కావచ్చు, కేజీబీవీ మోడల్ స్కూల్, యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి నాన్ టీచింగ్ కార్మికులు, అదేవిధంగా మిషన్ భగీరథ, అదేవిధంగా ఆశా, అంగన్వాడీ కార్మికులు అనేక రకాలుగా ఇబ్బందులు పడతా ఉన్నారు. అసంఘటిత కార్మికులకు సంక్షేమ బోర్డుల కోసం వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఒకవైపు కార్మికులు ఇబ్బంది పడుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇవాళ కార్మికుల పట్ల వివక్ష చూపిస్తూ ఉన్నది. ఇది సరైనది కాదు. వెంటనే కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కారం చేయాలి. తక్షణమే కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. వాళ్ళని పర్మనెంట్ చేస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని అమలు కోసం చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. కార్మికుల ఆగ్రహం, ఆందోళన వైపు పోకుండా ముందు జాగ్రత్తగా వెంటనే వాళ్ళ హామీలను నెరవేర్చాలని చెప్పేసి, లేకుంటే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. డిచ్పల్లిలో గల తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ కోర్సును పటిష్టంగా నిర్వహిస్తామని వైస్ ఛాన్సలర్ యాదగిరిరావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 32 ద్వారా తెలంగాణ విశ్వవిద్యాలయానికి ఇంజనీరింగ్ కళాశాల మంజూరు చేసినందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ యాదగిరిరావు, రిజిస్టర్ యాదగిరి పత్రికా సమావేశం ద్వారా కృతజ్ఞత తెలియజేశారు. వైస్ ఛాన్సలర్ యాదగిరిరావు మాట్లాడుతూ తెలంగాణ విశ్వవిద్యాలయం ఆగస్టు 5న ప్రారంభమయ్యే 3వ కౌన్సిలింగ్ ద్వారా ఇంజనీరింగ్ కళాశాలలో 240 కంప్యూటర్ కి సంబంధించిన కోర్సులలో ప్రవేశాలకు అనుమతి లభించిందని, ఈ కోర్సులను పటిష్టంగా నిర్వహిస్తామన్నారు. ఈ పత్రికా సమావేశంలో ఆడిట్ డైరెక్టర్ ప్రొఫెసర్ గంట చంద్రశేఖర్, కంట్రోలర్ సంపత్ కుమార్, ఎన్ఎస్ఏ సమన్వయకర్త ప్రొఫెసర్ రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అధినేతలు అందరూ కూడా చాలా సుముఖంగా ఉన్నారు, చాలా అనుకూలంగా స్పందించారు. ఎప్పుడు కూడా మనల్ని నెగిటివ్ దృక్పథంతో చూడలేదు. ముఖ్యమంత్రి గారు తనకు స్వయంగా నేను ఒకసారి కలిసినప్పుడు మీకు కూడా ఇంజనీరింగ్ కళాశాల మంజూరు చేస్తా అనేటువంటి విషయాన్ని తను స్వయంగా చెప్పింది. ఇంకా అది అంతవరకు రాలేదు. ఎంతమంది విద్యార్థులు వస్తారు, ఏమవుతుంది అనేది అది ఇప్పుడే మనం జియో వచ్చింది. ఇమ్మీడియట్లీ మనం గవర్నమెంట్ తెలియజేసిందంటే మేము రెడీగా క్లాసెస్ కండక్ట్ చేస్తాం, స్టాఫ్ అవైలబుల్ ఉంది, టీచింగ్స్ అవైలబుల్ ఉన్నాయనే విషయాన్ని తెలియజేయడం జరిగింది. అది కూడా ప్రత్యామ్నాయ మార్గాన్ని వెతుకుతాం వచ్చిన తర్వాత స్ట్రెంత్. ఇప్పుడు మనకు 4 ప్రోగ్రాంలు ఉన్నాయి. దాదాపు ఒక 24 మెంబర్స్ టీచింగ్ ఫ్యాకల్టీ అవసరం.
అన్ని కోర్సులు కామన్ కాబట్టి కామన్ ఎక్కువ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఇంగ్లీష్ కానివ్వండి, కంప్యూటర్ రిలేటెడ్ కానివ్వండి, అవన్నీ కామన్ ఉంటాయి. ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ డేటాబేస్ కానీ, కంప్యూటర్ సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానివ్వండి, ఇది కామన్ పేపర్స్ కొన్ని ఉంటాయి. సో చాలా ఉంది కదా, దానిపైన ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ ఎలా మీరు సమర్థిస్తారు? బడ్జెట్ ఏం లేదు మనకు, అంతగా ఫండ్ షార్ట్ లేదు మనకు. శాలరీస్ సరిపోయినటువంటి బ్లాక్ గ్రాంట్, అందులో భాగంగా తెలంగాణ విశ్వవిద్యాలయానికి కూడా 35 కోట్ల డెవలప్మెంట్ గ్రాంట్ కింద ప్రకటించడం జరిగింది మొన్న మార్చి. ఇంకా అదనంగా ఇప్పుడు ఏమైనా ఫండింగ్ తక్కబడే అవకాశాలు ఏమైనా ఉంటాయి? మళ్ళీ గవర్నమెంట్ జియో వచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటి ఫండ్ కూడా రిలీజ్ అయ్యింది. ఇప్పుడు మురళి అడిగినట్టు తెలంగాణ శాతవాహన విశ్వవిద్యాలయంలో, మాలవ విశ్వవిద్యాలయంలో బడ్జెట్తో జియో వచ్చింది కదా అన్నారు. మనకు కూడా అదేవిధంగా కొద్ది రోజుల్లో 1-2 క్యాబినెట్ మీటింగ్స్లలో ఆ జియో, అలాంటి జియో మనకు రావచ్చు. ఆ జియో వచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటి ఆర్థిక ప్రతిపాదన కూడా మేము సంబంధించిన మంజూరు కూడా లభించవచ్చు ప్రభుత్వం.